శ్రీనివాసుడు అనే పేరు కలిగిన బిడ్డగాడు చక్కని అందగలవాడు, శాంత స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. ఉద్యానవనంలో మీ పద్మావతిని చూసి పెళ్లి అడగదలిచి పెళ్లి మాటలు మాట్లాడమని మమ్మల్ని పంపించారు. మీ సమస్య తెలియజేయండి. మానవ మాతృపడి కానే కాడు, దైవాంశకు చెందినవాడు. అర్మ లేకుండా ఒప్పుకుంటే మీరు మేము ధన్యులం అవుతాం. మీ పద్మావతి మా శ్రీనివాసుడికి ఇచ్చి కళ్యాణం చేయడానికి మీకు సమర్థమేనా? ఏమ్మా, ఎలాగో మీరు చెప్పిన మాటలు నమ్ముతారా? మీకు ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోనిచ్చారనుకోండి, ఇంకా ఆనందం. అమ్మా వీళ్ళు చూడండి, ఈ నందిపాడు వాసులు చాలా అమాయకులాగా ఉన్నారమ్మా. అంత అమాయకులు కాదమ్మా వాళ్ళు. మరి లేకపోతే వాళ్ళు చాలా తెలియగలవాళ్ళు. ఇవాళ ఎలాంటి రోజు అనుకున్నావు? చక్కగా లక్ష్మి ఇష్టమైన రోజు శుక్రవారం రోజు, పెళ్లి రోజు, ధనుర్మాసం, ఇన్ని రకాలుగా కలుపుకున్నారంటే వాళ్ళ అమాయకులమ్మా. అమ్మా మీ తరపు మధ్యవర్తిగా నేను మాట్లాడటానికి వచ్చానండి. ఎందుకంటే అడుగులు 2 జీవితాలు 2 నూరేళ్ళు ఉండే జీవితం కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మా అబ్బాయి ఉన్నాడండి, మీ ఆడపిల్లని ఇచ్చేసేయండి అంటే మనం ఎలా ఇస్తాము? మనకి కొన్ని ధర్మసందేహాలు, కులామానికి నమస్కారాలు తెలుసుకుంటూ, అమ్మా ఈ శ్రీనివాసుడు నల్లని వాడని విన్నామే, మీకు ఏమి ఆస్తి? 3 లోకాల నేలే శ్రీమన్నారాయణమూర్తి, 14 లోకాల నేలే అనంత పద్మనాభుడు, 1000 నామాలతో పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి, సహస్రనామాలు కలవాడు. ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు. రామాన పర్వాల, కృష్ణ, మాధవ, కేశవ, జనార్దన, ఏదైనా ప్రేమతో పిలిస్తే చాలు. మీ మనసులో కోరికలు ఇచ్చే బస్సు కట్టేసి కోరికలు ఇచ్చే భగవానుడు. ఇలాంటి దివ్య పురుషుడు మీరు 3 లోకాలు తిరిగినా 14 లోకాలు వెతికినా మీరు ఎంత కట్టం ఇచ్చినా కూడా దొరకడండి. ఇలాంటి దివ్య పురుషుడు కట్నం అనేటప్పుడు ఆలోచనలో పెడతారా? మాకే కట్నాలు కానుకుంటున్నా, మేడలు మిత్రులు పొలాలు స్థలాలు అక్కర్లేదు. 14 లోకాలు మా అబ్బాయి ఉన్నాయి. మీ అమ్మాయి 14 లోకాలకు అధిపతురాలు అవుతుంది. అమ్మాయికి 7 వారాలు నగలు పెట్టుకొని పుట్టింటి సారి ఘనంగా పెట్టుకొని అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తవారికి పంపించింది. 7 వారాలు నగలడుగుతున్నారే, మరి నేను కూడా అడుగుకోవాలనుకుంటే అడుగుతున్నాము. మరి ఆడపిల్లకి మీరు ఏమన్నా పెడతారమ్మా? అమ్మా అడగడం అంటే మరి 14 లోకాలకు అధిపతురాలు అవుతుంది కదా తల్లి. మరి అంతటి స్వామికి మరి ఘనంగా పెళ్లి చేయకపోతే నలుగురు 4 మాటలు అనుకుంటారు కదమ్మా. అందుకని మీకు గుర్తు చేశాను తల్లి, అడగలేదు తల్లి. అలాగేనమ్మా, మీరు గుర్తు చేశారు, మాకు తగ్గట్టు మేము చేస్తాము. మీరు కూడా మా ఆడపిల్లకి ఏమైనా పెడతారా అని అడుగుతారు. ఎందుకు పెట్టుకోండి తల్లి, 14 లోకాలకి అధిపతురాలు అయితే మా కోడలు మేము కూడా పెట్టుకున్నాం కదమ్మా. మేము నెల రోజులకి సరిపడా నగలు మొదటి తారీఖు పెట్టుకున్నది మళ్ళీ 30వ తారీఖు దాకా కలవకుండా నెల రోజులకి సరిపడా 30 వారాల నగలు 30 రోజుల నగలు చేయిస్తాను తల్లి. ఎంత సంతోషంగా ఉందో. ఎందుకంటే వాళ్ళు మాత్రం మనకి వారం రోజులే సెలవిచ్చారు, వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు నెల రోజులు నగలు పెడతానంటున్నారు. ఆడపిల్లగా మనకి ఇంకేం కావాలమ్మా? అలాగే వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళంత గొప్పగా చెప్పుకున్నారు కదా, మన ఆడపిల్ల గురించి కూడా మనం 2 మాటలు చెప్పుకున్నాము. ఆడపిల్ల వాళ్ళం ఎక్కువ చెప్పుకోకూడదు మళ్ళీ, అంతే కదా అమ్మా? మా చూసేది మరీ చూడాలనిపించేదిగా ఉంటుంది. మా పద్మావతి చూడటానికి చక్కని అందం కలిగినది, బంగారు ఛాయతో మెలిమిలా మెరిసే దేహంతో పిలిచిలే దివ్యమైన తేజస్సండి. భూదేవంత ఓర్పు కలదండి. మా పద్మావతి పాదము పెట్టిన చోట సిరి సంపద ఆయువు ఆరోగ్యము పొంగి సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉంటారండి. మా పద్మావతి కారణ జన్మురాలు. భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు పరవశమైపోయి కోటి శుభాలను వస్తే భువనేశ్వరి మాతండి. మీరు గుర్తు చేసినా చెయ్యకపోయినా చక్కగా ఆకాశం అంత పందిరి వేసి భూదేవంత అరుగు వేసి కలియుగములో ఎంతకన్నా గొప్పగా పెళ్లి ఎవరూ చేయలేదన్నట్టు పెళ్లికి వచ్చిన బంధుజనాలందరూ అప్పలపరిచేటట్లు చేసి శ్రీనివాసుని కాళ్ళు కడిగి కన్యాదానము చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదండి.
చెప్పలేనంత సంతోషంతో ఒప్పుకుంటున్నామండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అమ్మా, మా శ్రీనివాసుని ఈవతో, దయతో, జాలితో, కరుణతో పిలిస్తే చాలమ్మా. సహస్ర నామాలు కలిగిన వాడు. ఏడుకొండలవాడ వెంకటేశ అన్న, శ్రీరామ అన్న, ఏ నామంతో పిలిచినా కూడా ఇట్టే పరవశమైపోయి కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం మా శ్రీనివాసుడమ్మ. అందువలన ఇంక నుంచి మా శ్రీనివాసుడు, మీ పద్మావతి అనకుండా మన శ్రీనివాసులు, మన పద్మావతి దేవి కళ్యాణం అంగరంగ వైభోగంగా జరుపుకుందాం తల్లి. అందరం కలిసి చక్కగా జరుపుకుందాం ఈ కళ్యాణాన్ని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.